వెక్టార్ డిఫరెన్షియేషన్ నుంచి ఒక సమ్ చూద్దాం. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వైజెడ్ ప్లస్ 4xz స్క్వేర్ ఎట్ 1 మైనస్ 2 మైనస్ 1 ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ 2i బార్ మైనస్ j బార్ మైనస్ 2k బార్. డైరెక్షనల్ డెరివేటివ్ ప్రాబ్లం ఇది. 5 అనేది ఒకటి ఇచ్చారు, ఇక్కడ స్కేలార్ ఫంక్షన్ ఎట్ పాయింట్ 1 మైనస్ 2 మైనస్ 1 ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అని ఒక వెక్టార్ ఇచ్చారు. అసలు డైరెక్షనల్ డెరివేటివ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే, డైరెక్షనల్ డెరివేటివ్ కనుక్కోవడానికి ఫార్ములా గ్రాడ్ ఫై డాట్ ఈ అంటే యూనిట్ నార్మల్ వెక్టర్. గ్రాడ్ ఫై అంటే నార్మల్గా మనం గ్రాడ్ ఫై చేస్తాం కదా, గ్రాడ్ ఫైకి ఫార్ములా ఐ డో ఫై బై డో ఎక్స్ ప్లస్ జే డో ఫై బై డో వై ప్లస్ కే డో ఫై బై డో జెడ్. ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ 5 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ వైజెడ్ ప్లస్ 4xz స్క్వేర్ 5 ప్లేస్లో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. ఐ ఇంటూ ఇక్కడ డో బై డో ఎక్స్ అనింది కాబట్టి, డో అంటే పార్షియల్ డెరివేటివ్, సో ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ టర్మ్స్కి మాత్రమే డెరివేటివ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x, ఇక్కడున్న వైజెడ్ ఎట్లా అని రాసుకోవాలి, ప్లస్ ఎక్స్ ఉంది, ఎక్స్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ చేస్తే 1 అవుతుంది, సో 4 ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ జే బార్ ఇంటూ ఇక్కడ డో బై డో వై అని, అంటే వై టర్మ్స్కి మాత్రమే డెరివేటివ్ చేయాలి. ఎక్కడైతే వై ఉందో అక్కడ డెరివేటివ్ చేయాలి. ఇక్కడ వై ఉంది, వైకి విత్ రెస్పెక్ట్ టు వై డెరివేటివ్ చేస్తే 1 వస్తుంది, అంటే ఎక్స్ స్క్వేర్ జెడ్. ఇక్కడ అసలు వై టర్మే లేదు, 4xz స్క్వేర్ అని ఉంది కాబట్టి డెరివేటివ్ 0 ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్, ఓన్లీ జెడ్ టర్మ్స్కి మాత్రమే డెరివేటివ్ చేయాలి. ఇక్కడ జెడ్కి డెరివేటివ్ చేస్తే 1 వస్తుంది, అంటే ఎక్స్ స్క్వేర్ వై. ఇక్కడ జెడ్ స్క్వేర్కి డెరివేటివ్ చేస్తే 2z వస్తుంది, ఆల్రెడీ ఇక్కడ 4x ఉంది కాబట్టి ప్లస్ 8xz. ఇది గ్రాడ్ ఫై వాల్యూ. పాయింట్ ఇచ్చారు 5 ఎట్ 1 మైనస్ 2 మైనస్ 1 అని, సో ఎక్కడైతే ఎట్ గ్రాడ్ ఫై ఎట్ 1 మైనస్ 2 మైనస్ 1 ఈ పాయింట్ దగ్గర గ్రాడ్ ఫై వాల్యూ కనుక్కోవాలి. సో గ్రాడ్ ఫై ఈజ్ ఈక్వల్ టు, అంటే ఎక్స్ ప్లేస్లో 1, వై ప్లేస్లో -2, జెడ్ ప్లేస్లో -1 అని సబ్స్టిట్యూట్ చేయాలి. వన్ స్క్వేర్ ఇంటూ -1, ఇక్కడ 0 ఉంది కాబట్టి వదిలేసాం, ప్లస్ కే బార్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అయ్యింది, అంటే 1 స్క్వేర్ -2 ప్లస్ 8 ఇంటూ 1 ఇంటూ -1. ఇది సింప్లిఫై చేసుకోవాలి. మైనస్ (8i బార్ మైనస్ j బార్ మైనస్ 10k). ఇది సింప్లిఫై చేస్తే ఇక్కడ 8 వస్తుంది, ఐ బార్ ఉంది కాబట్టి ఐ బార్ మైనస్ j బార్ మైనస్ 10k బార్. సో డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా ఏంటి, గ్రాడ్ ఫై డాట్ ఈ. గ్రాడ్ ఫై వాల్యూ కనుక్కున్నాము, ఈ అనేది కనుక్కోవాలి. ఇక్కడ ఈ అంటే ఏంటి అంటే యూనిట్ నార్మల్ వెక్టర్. ఇక్కడ చూడండి, ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ 5 ఎట్ 1 మైనస్ 2 మైనస్ 1 ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ 2i బార్ మైనస్ j బార్ 2k బార్. అంటే ఇక్కడ మనం ఈ డైరెక్షన్లో, ఈ వెక్టార్ యొక్క డైరెక్షన్లో నార్మల్ వెక్టార్ కనుక్కోవాలి. యూనిట్ నార్మల్ వెక్టార్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే, ఈ బార్ ఈక్వల్ టు, మనం ఇచ్చిన ఏదైతే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అని ఒక వెక్టార్ ఇస్తారో దాన్ని ఫస్ట్ ఏ బార్ అనుకోవాలి. ఇచ్చిన వెక్టార్ ఏదైతే ఉందో దాన్ని ఏ బార్ అనుకుందాం. లెట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 2i బార్ మైనస్ j బార్ మైనస్ 2k బార్. ఇప్పుడు మనం ఈ డైరెక్షన్లో, ఈ వెక్టార్ యొక్క డైరెక్షన్లో యూనిట్ నార్మల్ వెక్టార్ కనుక్కోవాలి. యూనిట్ నార్మల్ వెక్టార్ని ఈ బార్ అనుకుంటే దానికి ఫార్ములా ఏంటి అంటే ఏ బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్. సో ఏ బార్ వాల్యూ మనకు తెలుసు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ కనుక్కుందాం. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏ బార్లో ఉన్న ఐ జే కే కోఎఫిషియెంట్స్ని XYZ అంటాం.
సో ఇక్కడ ఎక్స్ అంటే 2 స్క్వేర్, వై అంటే -1 హోల్ స్క్వేర్, జెడ్ అంటే -2 హోల్ స్క్వేర్. ఇది సింప్లిఫై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 + 1 + 4 అంటే √9 అంటే 3. సో ఇక్కడ ఏ బార్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్. ఏ బార్ అంటే 2i బార్ -j బార్ -2k బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ వాల్యూ ఇప్పుడు చేసాం, అది 3 వచ్చింది. సో ఇది ఈ బార్, ఇక్కడేమో గ్రాడ్ 5 ఉంది, ఇక్కడేమో ఈ బార్ ఉంది. సో ద డైరెక్షనల్ డెరివేటివ్ ఈజ్ of phi is grad phi dot e. Grad phi value 8i bar minus j bar minus 10k bar dot e అంటే 2i bar minus j bar minus 2k bar by 3. ఈ రెండింటికి డాట్ ప్రొడక్ట్ చేయాలి. డాట్ ప్రొడక్ట్ చేసినప్పుడు సేమ్ వెక్టార్స్కి మాత్రమే ప్రొడక్ట్ చేయాలి. అంటే ఐ డాట్ ఐకి ప్రొడక్ట్ చేయాలి, జేకి అలానే కేకి. ఇక్కడ ఐ కోఎఫిషియంట్ ఎంత ఉంది? 8 ఉంది. ఇక్కడ ఐ కోఎఫిషియంట్ ఎంత ఉంది? 2 ఉంది. అంటే ఇది 8 × 2. అలానే జే కోఎఫిషియంట్స్ చూడాలి. ఇక్కడ జే కోఎఫిషియంట్ -1 ఉంది, ఇక్కడ కూడా -1 ఉంది, ప్లస్ -1 × -1. అట్లానే కే కోఎఫిషియంట్స్ ప్లస్ -10 × -2/3. 16. దీన్ని సింప్లిఫై చేస్తే 8 × 2 16. ఇక్కడేమో -1 × -1 +1, 10 × -2 అంటే -20, -10 × -2 కాబట్టి +20/3. సో 37/3. సో దీని ఆన్సర్ 37/3. ఇది ప్రాబ్లం.